హాయ్ గాయ్స్, ఇప్పుడు మా ఇంటి ముందు టమాటా మొక్కలు వేసాను. వేసి 85 డేస్ అవుతుంది. చూడండి ఎలా వచ్చినాయో. ఇవి టమాటా చెట్లు. ఇది 80 డేస్ మొక్కలు. ఇవి అంటే 30 డేస్ మొక్కల్ని తీసుకొని వచ్చి నాటిన తర్వాత 45 డేస్ అయింది. 45 డేస్ అంతే, 50 డేస్ అవుతుంది. చూడండి ఎలా వచ్చింది కాపు. ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా 85 డేస్ అంటే నెల మొక్క తీసుకొని వచ్చి నేను ఇందులో దున్నుకొని కొంచెం నీట్గా చేసుకుని నేను ప్యాడర్ వేసి ఫస్ట్ డిఏపి చల్లిన తర్వాత 1 మంత్ మొక్క తీసుకొని వచ్చి నాటాను. ఫ్రెండ్స్, ఈ టమాటా మొక్క పేరు సలార్ వెరైటీ అంట. ఫ్రెండ్స్, నేను ఇక్కడ బళ్ళారిలో ఉన్న నర్సరీలోకి వెళ్ళి తీసుకొని వచ్చా. ఒక 15 మొక్కలు తీసుకొని వచ్చా, 15 ప్లాంట్స్ తీసుకొని వచ్చాను ట్రై చేద్దామని. నాటాను. రిజల్ట్ మీరు చూశారు కదా ఫ్రెండ్స్, ఎలా వచ్చింది. ఇవి బాగొచ్చిందా, పంట బాగా రాలేదో మీరు కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ టైం నేను ఇలాగా ఈ టమాటా మొక్కలు నాటడం ఇంట్లోకని. దీనికి న్యాచురల్గా పండిద్దామని చెప్పని నేను ఓన్లీ డిఏపి ఒకటే చల్లాను. ఫస్ట్ అయితే నేను పేడ ఎరువు వేసాను. తర్వాత డిఏపి అంటే నార్మల్ ఆర్గానిక్ అనుకుని నేను డిఏపి వేసాను. తర్వాత వేప నూనె, ఇవి తప్పనిచ్చి నేను వేరే ఏ మందు చల్లలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో పంట. మీకేమన్నా టమాటా పంట గురించి తెలిస్తే కామెంట్ చేయండి, చెప్పండి ఫ్రెండ్స్. ఇది నేను మొదటిసారిగా ట్రై చేశాను. నేనైతే ఈ టమాటా పండించే దాంట్లో సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. దీనికోసం కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా దిగుబడి బాగా రావాలనుకుంటున్నాను. ఎందుకు ఈ మాత్రం వచ్చింది, ఇంకా ఎందుకు ఎక్కువ రాలేదు అని అనుకుంటే పైన చెట్టు నీడ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఏదైనా చెట్టుకి మెయిన్ ఇంపార్టెంట్ వాటరు, గాలి అండ్ ఎండ అవసరం ఫ్రెండ్స్. ఈ సన్లైట్ అనేది ఈ కొన్ని మొక్కలకు పడుతుంది, కొన్ని మొక్కలకు పడట్లేదు. ఎందుకంటే ఇంకా పైన చెట్టు నీడ ఉండడం వలన ఉదయాన్నే ఒక హాఫ్ అన్ అవర్ ఏం పడుతుంది, సాయంత్రము అనేది పడదు. పక్కనే మనకి అడ్డంగా రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, గోడ ఉంది. ఆ గోడ ఉండడం వలన ఇలాగా నీడ పడతా ఉంది కాబట్టి మొక్కలు ఎక్కువ ఎదగట్లేదు. అందుకని నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. మొక్కలు నాటాలి అని అంటే ఇంకా ఎండ ఉష్ణోగ్రత ఎంతలో ఉంటే ఇంకా టమాటా మొక్కలు బాగా వస్తాయి. ఇప్పుడు కొన్ని కొత్త వెరైటీస్ వచ్చిన సాహో అని 45 డిగ్రీస్ దాకా మొక్కని ఎండని తట్టుకోగల మొక్క వచ్చిందంట ఫ్రెండ్స్. అది ఈసారి ట్రై చేయాలి. ఈ పంట కోసం నేను కొంచెం రిస్క్ తీసుకొని ఆర్గానిక్ టైప్లో ఏ మందులు చల్లకుండా, ఇంగ్లీష్ మందులు చల్లకుండా నార్మల్గా పండించాలనుకున్నాను. ఇంట్లోకి తినేటివి కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి. నార్మల్గా ఆర్గానిక్గా పండిస్తే ఎక్కువ దిగుబడి రాదు అని అన్నారు. చూశారు కదా మీరు ఈ పంటని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.